నమస్తే అందరికీ. హూ కిల్డ్ సహస్ర 3 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇదే అందరి మదిలో మెదిలే ప్రశ్న, ఎవరా హంతకుడు? 3 రోజులు గడిచినప్పటికి కూడా ఈ నెల 18వ తారీఖు నాడు జరిగినటువంటి ఘటన, బాలిక హత్య, కూకట్పల్లిలోని సంగీత నగర్లో ఒంటరిగా ఉన్నటువంటి బాలికపై జరిగినటువంటి హత్య ఏతుందో 3 రోజులు గడుస్తున్నా కూడా నిందితుని కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. కొంతమంది అనుమానితులను విచారిస్తూనే ఉన్నారు. అయితే చాలామంది కూడా ఎవరు చంపారో బాలికను అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 18వ తేదీన కూకట్పల్లిలోని సంగీత నగర్లో ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో సహస్ర అనే 10 సంవత్సరాల బాలిక 6వ తరగతి చదువుతుంది కేంద్ర విద్యాలయంలో. అయితే వీరిద్దరు అమ్మా నాన్న కృష్ణ, రేణుక. వీరిది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాసాగరం సంథింగ్ ఆ గ్రామానికి చెందిన వాళ్ళు. 5 సంవత్సరాల కింద హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లోని కూకట్పల్లిలోని సంగీత నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉంది. అయితే 18వ తేదీన ఈ సహస్ర అనే బాలికకు 6వ తరగతి చదివే బాలికకు ఆ రోజు స్కూల్ లేకుండే. వాళ్ళ బాబుకు ఆ రోజు స్కూల్ ఉండే. అయితే బాబును స్కూల్కు రెడీ చేయించి బాబును స్కూల్లో దించి వారిద్దరు కూడా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. అటు కృష్ణ బైక్ మెకానిక్ కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా తల్లి రేణుక కూడా ఇంట్లోనే ఉండడం, పని నిమిత్తం తాను కూడా ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి అటు వెళ్ళడం జరిగింది. అయితే స్కూలు లేనటువంటి సహస్ర అనే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో కృష్ణకు తమ బాబు స్కూల్ నుండి ఫోన్ రావడం జరిగింది. మీ అబ్బాయి లంచ్ బాక్స్ తీసుకురండి అని చెప్పేసి ఫోన్ రావడంతో హుటాహుటిన కృష్ణ కుకట్పల్లిలోని తమ ఇంటికి, సంగీతనాలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇల్లు డోరు ఓపెన్ చేసి చూడగానే రక్తపు మడుగులో ఉన్నటువంటి తన కూతుర్ని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు కృష్ణ. అసలు ఏం జరిగిందనే తేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది కృష్ణకు. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే ఆ పాప చనిపోవడం జరిగింది. రక్తపు మడుగులో ఉన్నటువంటి తన కూతుర్ని చూసిన తర్వాత కృష్ణకు ఏమి తోచలేదు. అసలు నిస్సహాయ స్థితిలో చూసినటువంటి సందర్భం నెలకొంది. వెంటనే పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వచ్చి సహస్రను చూసి ఇది హత్యగా వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. ఈ పాప సహస్ర ఒంటి పైన 21 కత్తి ఘాట్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 21 సార్లు పదునైన కత్తితో పొడిచినట్టుగా పోలీసులు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే సంగీతనాలు ఉన్నటువంటి తమ ఇంటి వద్ద ఇది పరిస్థితి. తన తల్లి అంటే రక్తపు మడుగులో చూసినటువంటి తల్లి గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పోలీసులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర చేరుకోవడం జరిగింది. పోలీసు మాట్లాడింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు టీఎంఈకి పంపిస్తా ఉన్నాం. పోలీస్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. అందులో హత్యగానే పోస్ట్ మార్టంలో చెప్పడం జరిగింది. సరే, అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సి వస్తే సహస్ర అనే బాలికను చంపింది ఎవరా హంతకుడు? 3 రోజులు జరిగినప్పటికీ కూడా ఎందుకు ఆ నిందితుడు దొరకలేదు? అంటే ఆ నిందితుడు అంత పకడ్బందీగా అంత ప్లాన్ చేసి, అంటే ఎందుకంటే అమ్మా నాన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి వెళ్ళి చంపాడంటే ఇది పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగైతే తెలుస్తూ ఉంది. వారు అమ్మ నాన్న లేని టైం చూసి ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరికి వెళ్ళి
ఇదంతా చేసినట్టుగా అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ విషయంలో. అయితే ఎవరు చంపి ఉంటారు, మరి ఎందుకు అంతలా చంపి ఉంటారు అనేదే ఇప్పుడు ఒక టాపిక్ నడుస్తూ ఉంది. అయితే ఒకరి ఆర్థికపరమైనటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా వీళ్ళ ఫ్యామిలీతో ఎవరికైనా గతంలో, అంటే కుటుంబ కలహాలు అంటుంటాం కదా, అంటే కుటుంబ కలహాలతో వారి పెద్దలపైన ఉన్నటువంటి కోపం ఈ పసి బాలిక పైన తీశారా అనేది ఒక అనుమానం కలిగిస్తుంది. అంటే పసి బాలికపై పెద్దల మీద కోపం చిన్నల మీద తీస్తారా అంటే ఎందుకు తీయరు? మొన్న కరీంనగర్లో మన జైత్యాల కొరుట్లలో సొంత అక్క కూతురు, అంటే తోటి కోడలు అంటారు కదా, ఏదైతే ఇంట్లో పెద్ద కోడలు ఎక్కువ నడుస్తుంది, చిన్న కోడలు అయినటువంటి నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కసుతోని అక్క కూతుర్ని, అంటే తనకు బిడ్డ అవుతుంది వరుసకు, తల్లి తర్వాత తల్లి స్థానం పిన్ని, ఆ పిన్నే కసాయిగా పాపను ఒక బాత్రూంలోకి తీసుకెళ్ళి బ్లేడ్తో గొంతు కోసి చంపేసింది. సో ఆ విధంగా ఏమైనా ఉందా? కుటుంబ కలహాలు ఉన్నాయా, లేదంటే ఆర్థికపరమైనటువంటి ఎవరితోనా లావాదేవీల విషయంలో ఏదైనా గొడవ ఉండి పాపను హత్య చేశారా అనేది కూడా చాలా మంది మదిలో ఇది మెదులుతుంది ప్రశ్న. ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఎవరైనా దొంగ కనుక వచ్చి ఇంట్లో పాప ఒంటరి ఉన్నటువంటి పాపను చూసి పాప అరుస్తుంటే ఒకవేళ అలా అయినా చంపేసి ఉండాలని చెప్పేసి ఇంకొక కోణంలో ఆరా తీస్తున్నారు, విచారిస్తున్నారు, పోలీసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సంగీత్ నగర్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ బాలిక ఉన్నటువంటి ఇల్లు ఉందో, ఇంటి పైన ఉన్నటువంటి సంజయ్ అనే ఒక అనుమానితుని కూడా పోలీసులు సస్పెక్ట్గా తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. సంజయ్ కూడా ఒక అనుమానితునిగానే తీసుకోవడం జరిగింది. అంటే ఇంతమందిలో, అంతమంది కాలనీలో, అంతమంది ఉండగా కూడా సంజయ్ అనే వ్యక్తిని ఎందుకు అనుమానిస్తున్నారు అనేది కూడా డౌట్ రావచ్చు. అంటే ఏదో ఒక విషయంలో వాళ్ళకి ఏదో ఒక అనుమానం కలిగితేనే, బలమైన ఒక అనుమానం కలిగితేనే సంజయ్ అనే వ్యక్తిని అయితే ప్రస్తుతం తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, విచారిస్తున్నారు. పాపను హత్య చేసిన విషయంలో అన్ని విషయాలు కూడా ఆరా తీస్తున్నారు, ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు పోలీసులు. మరి ఎవరు చంపారు ఇంతకీ అంటే 21 కత్తి ఘాట్లు, అంత కసి తీరా ఒక బాలికను, 10 సంవత్సరాల బాలికను అంత కసిగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దొంగనే వచ్చి పనిచేశాడా, లేదంటే ఎవరైనా పాపని ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి తర్వాత ఈ ఘాతకానికి పాల్పడ్డా, లేదా కుటుంబ కలహాల వల్ల వారికి ఏదైతే ఇందాక చెప్పినట్టు పెద్దల గొడవ చిన్న వాళ్ళపైన తీశారా అనే దానిపైతే ప్రస్తుతం ఇదే అనుకుంటున్నారు చాలా మంది కూడా. సరే, ఏది ఏ కోణంలో ఆలోచించినప్పటికి కూడా 3 రోజులు కావస్తున్నప్పటికి కూడా నిందితుడు అయితే ఇంకా దొరకలేదు. అటు 5 బృందాలుగా విడిపోయారు పోలీసులు. హైదరాబాద్లో 5 బృందాలుగా విడిపోయి మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు అంతా కూడా. అటు సీసీటీవీ కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ఇలాంటి వాటితో వాళ్ళు తిరుగుతున్నారు, చూస్తున్నారు. అయితే చాలామంది ఏమంటారంటే ఈ 3 రోజులు గడిచినప్పటికి కూడా ఇంకా దొరకట్లేదు. అంటే ఎవరైతే హంతకుడు ఉన్నాడో, ఎవరైతే బాలికను సహస్రను హత్య చేసినటువంటి హంతకుడు ఉన్నాడో చాలా జాగ్రత్త పడ్డాడు. వాడు ఎప్పటి నుంచో ప్లాన్ చేసి టైం చూసి ఆ రోజు ఆ ప్లాన్ అప్లై చేశాడు అనేది చాలా మంది అనుకుంటున్నారు. సో అంటే 3 రోజులు గడిచినప్పుడే, అంటే ఇంతకంటే పెద్ద పెద్ద కేసులు కూడా, ఇంతకంటే పెద్ద పెద్ద హత్యలు కూడా గతంలో ఒక 2-3 డేస్లో సాల్వ్ చేయడం జరిగింది కదా. అయితే ఈ విషయంలో, పాప విషయంలో అది ఒక సంగీత్ నగర్లో ఒక ఏరియా 3 రోజులు కలిసినా కూడా దొరకట్లేదు అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ క్లూజ్ అనేది దొరకట్లేదు. అంటే దొరికినప్పటికీ కూడా దానిపైన అయితే పోలీసులు తిరుగుతున్నారు, ఆరా తీస్తున్నారు. సో మొత్తానికైతే హూ కిల్డ్ సహస్ర అనేది అయితే ట్రెండింగ్ నడుస్తూ ఉంది హ్యాష్ తోని. ఈ బాలికను ఎవరు చంపారు, అంత కసిగా చంపాల్సిన అవసరం ఏముంది అంటూ చాలా మంది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చర్చలు జరుపుకుంటున్నారు. అయితే ఇంకొక చాలా మంది ఇంకా ఏమంటున్నారంటే, మీ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లో దయచేసి ఒంటరిగా విడిచిపెట్టకండి. ఒంటరిగా విడిచిపెడితే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా విడిచిపెడితే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. దయచేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రకంగా సెక్యూర్ పర్పస్లో ఉన్న తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే వాళ్ళు అనుకోరు కదా, ఇప్పుడు కృష్ణ రేణుక ఆయన అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, ఆవిడ అంత పెద్ద రాజకీయ నాయకురాలా కాదు. వాళ్ళ అమ్మ కూడా ఆయన ఏదో బైక్ అనేది చేస్తాడు, వాళ్ళ అమ్మ పాపం ఏదో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉంటుంది. నా బిడ్డను చంపుతారు ఇంత కసిద్దరు అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు అనుకుంటుంది? రెగ్యులర్ ఎప్పుడైతే హాలిడే ఉంటే పాపని ఇంట్లో విడిచిపెట్టి వాళ్ళ పనికి వెళ్ళిపోతారు. యాజ్ ఇట్ ఈజ్ అదే చేసారు.
కానీ ఈసారి వచ్చేసరికి రక్తపు మడుగులో ఉన్నటువంటి బిడ్డను చూసి ఆ తండ్రి ఆ తల్లి ఇద్దరు కూడా రోజుల్లో అంతా కూడా ఆ కూకట్పల్లి అంతా కూడా మారుమోగింది. పబ్లిక్ మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళని పాపం అయ్యో ఇంత బాధ జరిగిందా, అయ్యో తల్లి అయ్యో అనుకుంటూ చాలా మంది వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఎందుకంటే అక్కడ 21 కత్తిఘాట్లు ఏంటి నాకు అర్థం కాదు. ఒక పసి బాలిక పైన 21 కత్తిఘాట్లు అంటే అది మామూలు విషయం కాదు కదా. అది 21 కత్తిఘాట్లు పొడిచి చంపేంత అంటే పోలీసులు చెప్తూ ఏదో ఒక చిన్న ఆయుధం పదునైన ఆయుధంతో అయితే పొడిచేరైతే చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరి 21 కత్తిఘాట్లు పొడిచేంత అంటే ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటాం, ఒకవేళ దొంగ వచ్చి దొంగతనం చేసినట్టయితే చంపాలంటే, ఒకవేళ పాప అరుస్తే చంపాలనుకుంటే మామూలుగా చంపి వెళ్ళిపోవచ్చు, గొంత నులిమిలా చనిపోతారు. కానీ అంత రక్తం వచ్చేదాకా చంపాల్సిన అవసరం దొంగకి ఏముంటుంది? వానికి కావాల్సినటువంటి అవసరాలు ఏముంటాయి? అటు నగలు డబ్బులు తీసుకెళ్దామని అనుకుంటాడు. అట్లా అనుకున్నప్పుడు పాప అరిచినప్పుడు జస్ట్ సింపుల్గా మామూలుగా మన ముక్కు మూతికి అడ్డం పెట్టినా కూడా చనిపోతారు పిల్లలు. అంత కసితీరా చంపాల్సిన అవసరం ఎందుకుంటుంది, దొంగకి ఎందుకుంటుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు. పాపనికి ఏదైనా అగాత్యానికి పాల్పడక వచ్చిన అట్లా అనుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉంటారు. అంత చంపేంత వరకు, అంత అన్నిసార్లు కత్తితో పొడిచేంత వరకు అయితే ఎవరు చూడరు. మరి ఇది అంత కసితీరా చంపారు, 21 కత్తిఘాట్లు ఉన్నాయంటే ఇది ఏదో కుటుంబ కలహాలే అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. అంటే కుటుంబ కలహాలు మీన్స్ పెద్దల మీద ఉన్నటువంటి గొడవ కక్ష ఏదైతుందో అది పిల్లల మీద తీసుకొచ్చారు, అందుకే అన్నిసార్లు కత్తితో అంత కర్కటంగా అంత క్రూరంగా పొడిచి చంపారు అన్నది చాలా మంది అంటున్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా అటు పెద్దల గొడవ పిల్లల మీద తీసుకొచ్చారా, లేదంటే దొంగతనానికి వచ్చి ఈ ఘాతకానికి పాల్పడ్డారా, లేదా పాపను ఏదైనా అగాత్యానికి పాల్పడడానికి వచ్చి ఇదేమైనా ఈ హత్య ఏమైనా చేసి ఉంటారా అనే కోణంలో అయితే ఈ కోణంలో అయితే ఎక్కువ పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం ఒక 3-4 అయితే సస్పెక్ట్గా తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ బాలిక సహస్రం ఉంటున్నటువంటి ఏదైతే ఆ ఇల్లు ఉందో ఆ ఇంటి పైన అద్దెకు ఉంటున్నటువంటి సంజయ్ అనే ఒక వ్యక్తిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. సో అంటే ఆయనను అనుమానిస్తున్నారంటే ఏదో బలమైన ఈ కేసుకు ఆ సంజయ్ అనే వ్యక్తికి ఏదో ఒక లింక్ ఉంటేనే ఖచ్చితంగా అనుమానితంగా తీసుకొని పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికైతే వేచి చూడాలి. ఇంత దారుణంగా పాపను హతమార్చినటువంటి ఆ దుర్మార్గుడు అది ఎందుకు ఇంత ఘాతకానికి పాల్పడ్డాడో అని అయితే ఆ కారణం తెలియాలంటే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ బాలిక మృతి పట్ల అయితే చాలా మందిని కలిసివేస్తుంది. ఎందుకంటే అభోశుభం తెలియని పాప, ఆమెకి ఏం అవసరం ఉంటుంది? ఒకవేళ పెద్దల గొడవైనప్పుడు కూడా ఆ చిన్న పిల్లని చంపితే ఏమొస్తుంది అసలు వాళ్ళకు కూడా? దానం అంటే దానమైన పరిస్థితి. పాపం ఎంత అరిచి ఉంటుంది, ఎంత ఆర్తనాలు పెట్టి ఉంటుంది ఆ టైంలో, డాడీ మమ్మీ అనుకుంటే ఎంత అరిచి ఉంటుంది, ఎంత మనోవేదన గురై ఉంటుంది ఆ పాప ఆ టైంలో. ఒంటరిగా చూసి అట్లా చేయడం అనేది ఇంతవరకు కరెక్ట్ అసలు. సో ఏది ఏమైనప్పుడు కూడా పాప ఘటన అయితే ప్రస్తుతం ఇంటరాక్షన్ జరుగుతుంది. దీని విషయం అయితే పోలీసులు అయితే మరి 1 రోజు 2 రోజులు అయితే ఖచ్చితంగా బయటపడైతే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీ పిల్లల్ని మీ ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఏదైనా సెక్యూరిటీ ఉందా లేదా అని చూసి మాత్రం మీరు బయటికి వెళ్తే చాలా సేఫ్. ఒకనొక టైంలో మనం వెళ్ళిపోయే వాళ్ళం, వచ్చేవాళ్ళం, ఏం కాకపోయి ఉండేది. కానీ రోజులు మారిపోతున్నాయి, మనం చూస్తున్నాం చాలా ఘటనలు కూడా. అసలు ఎవరు ఎందుకు చంపుతున్నారు, దేనికోసం చంపుతున్నారు అనేది కూడా తెలియకుండా ఉన్నటువంటి రోజుల్లో సమాజంలో మనం బతుకుతున్నాం. సో కొంచెం జాగ్రత్తగా మీ పిల్లలను ఇంట్లో వదిలిపెట్టేటప్పుడు కావచ్చు, లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, వాళ్ళు ఒంటరిగా వస్తున్నారా, ఒంటరిగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒంటరిగా అనేది ఏ టైంలో అయినా సరే అది సేఫ్ అనేది కాదైతే మనకు ఈ ఘటన చూస్తే అర్థమైపోతుంది. మొత్తానికైతే కూకట్పల్లి సహస్ర హత్య ఇంకా మిస్టరీ అయితే వీడలేదు. ఎవరా హంతకుడు అన్నదైతే ఇంకా మనం తెలుసుకోవాలి.